సో అసలు మీ నేపథ్యం ఏంటి అసలు? మీరు ఎక్కడి నుంచి మొదలుపెట్టారు? అంటే మీ కెరీర్ ఎట్లా స్టార్ట్ అయింది? సార్ నాది ముడిపల్లి అనే విలేజ్ సార్. సో ఆ విలేజ్ నుంచి నేను మైగ్రేట్ అవుతూ ఫ్యామిలీ మైగ్రేట్ అవుతూ సో బెంగళూరుకి వెళ్ళాం అనమాట. ఓకే. నేను బీటెక్ అంతా మన కడప ప్రొద్దుటూరులో చేశాను సార్. ఓహో, ఓకే. అక్కడ బీటెక్ చేశాను. బట్ ఆఫ్టర్ దట్ జాబ్ బెంగళూరులో చేశాను అనమాట. ఒక 4.5 years జాబ్ చేశాను. ఓకే. అది అయిపోయిన తర్వాత నాతో కాక ఓకే. లేదు, దానికి ముందే మనకి నాకు సినిమాలు అంటే మొదటి నుంచి ఇంట్రెస్టేనా? చాలా ఇంట్రెస్ట్ సార్. అది ఇప్పుడు చెప్తే చాలా సినిమాటిక్గా ఉంటుంది కానీ చెప్పండి, పర్లేదు. మా అమ్మ నన్ను డెలివరీ అయ్యింది కూడా, నన్ను కన్నది కూడా సెకండ్ షో సినిమా అయిపోయిన తర్వాత హాస్పిటల్లో తీసుకొని వచ్చి కన్నారు మీ అమ్మ వాళ్ళు. మా అమ్మకి సినిమాలు అంటే చాలా అదే అంటున్నాను నేను కూడా. మీ అమ్మగారికి చాలా సినిమా పిచ్చి ఒక రకంగా మాట్లాడతాయి. అంటే డెలివరీ టైంలో సినిమాకి వెళ్ళిందంటే కూడా సినిమా పిచ్చి వాళ్ళే. అది మా నాన్నకి తెలియదు. మా నాన్న తిరుపతికి పని మీద వెళ్ళారనమాట. ఓకే. సో ఆయన వచ్చే టైంకి ఎక్కడ చూస్తే మా అమ్మ లేదు. ఇది సినిమాకి వెళ్ళిన థియేటర్ దగ్గరికి వస్తే అక్కడ మా అమ్మ అండ్ వాళ్ళ సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని తీసుకొని వెళ్ళింది అనమాట. అక్కడ నుంచి తిట్టి తీసుకొని రిటర్న్ ఇంటికి వెళ్తూ ఉంటే నొప్పులు స్టార్ట్ అయ్యి జాయిన్ చేశాను రా అని చెప్తూ ఉంటుంది. ఏంది బాగి నువ్వు నాకేమన్నా సినిమా స్టోరీ చెప్తున్నావు అంటే, అరే లేదురా చిన్న సేమ్ అలాగే జరిగింది అని. సో అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్. నిజానికి ఇది సినిమాటిక్ సన్నివేశం లాగా ఉంది. నిజానికి ఒరిజినల్గా జరగడం అనేది చాలా రేర్గా నిజంగా చాలా రేర్. అవును సార్, అది నేను చెప్తే మేము కూడా చూసినా లేదా సినిమాలు అంటుంటారు అనేసి నేను అది చెప్పను. ఓకే. సో అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్. సో అలాగే నేను బెంగళూరుకి వెళ్ళి ఒక 4.5 years అక్కడ జాబ్ చేసి ఇంకా అది నాతో కంట్రోల్ కాక లేదు అంటే ఆ జాబ్ చేసేది కూడా కొన్ని ఫినాన్షియల్గా కాస్త సో కొన్ని అప్పులు ఉన్నాయి ఫ్యామిలీకి, అది కొంచెం క్లియర్ చేసి అదంతా సెట్ అయిన తర్వాత ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీరు చదివించిన దానికి నేను ఇది చేసినాను, సో నేను ఇంక పోతాను అని చెప్పి హైదరాబాద్కి వచ్చాను. ఓకే. మా అమ్మ అప్పుడు భయపడేది, అరే నువ్వు హైదరాబాద్కి వెళ్ళిపోతున్నావు, ఇక్కడ అక్కడ ఇఫ్ ఇన్ కేస్ సక్సెస్ కాలేదు అంటే పిచ్చోళ్ళు అయిపోతున్నారని చాలామంది విన్నాను రా, నువ్వు పోవడం అవసరమా అని. నేను ఒకే మాట అన్నా మా అమ్మతో, బాగి నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి చెడిపోయినానా 10 మందికి చెప్పుకుంటారు, అరే వాడు చెప్పినా కూడా అనుకుంటే వెళ్ళిపోయినారు రా అనేసి. అదే నేను బాగుపడినానా అదే 10 మందికి చెప్పుకుంటారు. సో ఏదైతే 10 మందికి చెప్పుకుంటారు, నేను ట్రై చేయకుండా అయితే మా అన్నం, సో నేను వెళ్తానని చెప్పి వచ్చేసాను. భాగ్య అంటే మీ అమ్మ భాగ్యలక్ష్మి, నేను భాగ్య అని పిలుస్తుంటారు. ఓకే, మీ అనుబంధం కూడా బాగున్నట్టే అక్కడ. అయ్యో నేను అక్కడ నుంచి ఇండస్ట్రీకి రావాలంటే మీ ప్రయత్నాలు ఏంటి ఎలా ఉండదు? అంటే ఇమీడియట్గా రాగానే మనకి లేదు సార్, డోర్స్ ఓపెన్ చేయరు కదా ఇమీడియట్గా, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. సార్ హైదరాబాద్ అనేది నాకు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ హైదరాబాద్, అలాగే నాకు తెలుసు. ఓకే.